హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి ముందు రోజు అయితే నేను పూజా సామాన్ అన్ని తొమ్మేసి పెడదామని చెప్పేసి బయటికి తీసేసిన. అరే అమ్మ, తీస్తే కానీ ఏంటి ఇప్పుడు నీ సోది అని అనుకుంటారా? చెప్తే ఆడికి వస్తున్న వీడియో మాత్రం చూడండి. ఒక టిప్ చెప్తాను. టిప్ ఏంటో చెప్తాను. ఫస్ట్ కొంచెం అయితే చింతపండుని అయితే నానబెట్టాలి. నెక్స్ట్ ఒక లెమన్ అయితే హాఫ్ కట్ చేసి ఏది డిష్ వాష్ ఏది యూజ్ చేస్తామో దాంతో మంచిగా స్క్రబ్ చేయాలి. చింతపండు అండ్ లెమన్ స్క్రబ్బర్ తోని మంచిగా రఫ్ చేస్తే ఇట్లా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎంత నీట్గా అయినాయో మ్యాక్సిమం ఒక 90% అయితే క్లీన్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళి వచ్చిన ఫుల్ రష్ ఉంది. ఎందుకంటే రేపు కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంది. అయితే మార్కెట్కి వచ్చి ఇక్కడ సామాన్ తీసుకుందామని వచ్చినాం, కానీ అసలు వీడియో షూట్ చేద్దామని అన్నా కూడా అసలు వీలు కాలేదు. ఇక్కడ కూడా గ్యాప్ లేకుండే. అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాతనైతే ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేసిన. బంతి పూలు, కొబ్బరికాయలు, ఉసిరి చెట్టు, ఉసిరికాయలు, చామంతి పూలు, పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్ని అయితే తీసుకొని వచ్చిన మార్కెట్కి వెళ్ళేసి. మీరు కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారనే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళేసి వచ్చి పని అంతనైతే ముందు రోజు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఎర్లీ మార్నింగే లేచిన. చూడండి 2 o'clockకి లేచిన. అంతా చీకటి ఉంది. ఇప్పుడే లేచి ఇక్కడ బయటనైతే వాటర్ పడుతున్నా. చూసారు కదా, బయటనైతే వాటర్ పట్టి నెక్స్ట్ ఇల్లు ఊడ్చి ఇల్లు అయితే తూడ్చేసి బయటనైతే ముగ్గు పెట్టేసిన. ఫైనల్ గా అయితే రెడీ అయిపోయినా. ఇప్పుడైతే నేను తులసి చెట్టుకైతే పూజ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3 o'clock అవుతుంది. లేచిన 1 hour పట్టింది పని కంప్లీట్ కావడానికి. నెక్స్ట్ పిండి దీపాలు అయితే వేసిన. ఆల్రెడీ పిండి దీపాలు, పూజా సామాన్ అన్ని తీసుకొని అయితే బయట పెట్టుకున్నా. మా పిల్లల్ని అయితే లేపలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంత మార్నింగ్ ఎందుకు లేపడం అని చెప్పేసి మా ఆయనను కూడా లేపలేదు. అంతా రెడీ అయినాక లేద్దామని. ఉసిరికాయలను అయితే ఇప్పుడు దీపాల కోసం అయితే పైన అయితే కట్ చేస్తున్నా. బంతి పూలు అయితే కూర్చున్నా. చూడండి, ఇప్పుడు తులసి చెట్టుకైతే బంతి పూలు అయితే కడుతున్నా. ఫైనల్గానైతే బంతి పూలు కూడా కట్టేసి ఉసిరి చెట్టు అయితే పెట్టేసిన. నెక్స్ట్ ఇప్పుడైతే పూజను అయితే స్టార్ట్ చేయాలి. ముగ్గేస్తున్నా. చూడండి, పిండితోనైతే ముగ్గు అయితే వేస్తున్నా. మార్నింగే టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం, కాకపోతే పిల్లలు లేవలేదు కదా ఎందుకు అని చెప్పేసి ఈవినింగ్ టైంలోనైతే టెంపుల్కి కూడా వెళ్ళేసినాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముగ్గేసిన తర్వాతనైతే పసుపు కుంకుమ వేసేసి ఇప్పుడైతే తమలపాకులు అయితే పెడుతున్నా. తమలపాకులకైతే కొంచెం గంధం అండ్ కుంకుమతోనైతే బొట్లు పెట్టేసి ఇప్పుడు తమలపాకులు అయితే పెడతాం.
తమలపాకులు పెట్టిన తర్వాతనైతే చిప్పలోనే 365 వత్తులను పెట్టేసి కొంచెం నెయ్యి అయిన కొంచెం ఆయిల్ పోసేసి అయితే పెడుతున్నా. నెక్స్ట్ పూలకు కూడా గంధమును కుంకుమ పెట్టేసి అయితే చుట్టూ పూలతోని ఇలా డెకరేట్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మధ్యాహ్నం ఇలా పిండి దీపాలకు కూడా కుంకుమ బొట్టు పెట్టేసి పిండి దీపాలను కూడా పెట్టిన. నేను పిండి దీపాలు కూడా చేసిన. నాకు తెలిసినట్టు నేను చేసిన. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను దాన్ని రిపీట్ కాకుండా చూసుకుంటా. పెట్టిన తర్వాత ఇక్కడనైతే పువ్వొత్తులను అయితే ఫస్ట్ నూనెలను అయితే వేస్తున్నాయి. ఎందుకంటే ఆయిల్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసి అందుకని చెప్పేసి వేసేసి మొత్తం అయితే ఇలా డెకరేట్ చేసిన. చూడండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూడండి ఫైనల్గానైతే ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసిన. ఇప్పుడైతే నేను వత్తులు అయితే ముట్టిస్తున్నా. ఫస్ట్ అన్ని దీపాలు ముట్టించిన తర్వాత వత్తులు అయితే ముట్టిస్తున్నా. ఫైనల్ గానైతే వత్తులనైతే ముట్టించేసిన. చాలా బాగా అనిపించింది నాకైతే. కొంచెం టైం పడుతుంది అంతేగాని నిమ్మలంగా వేసుకోవాలి. ఏ పనైనా మనము ఎగత్తపడితే ఏది కాదు. ముట్టించిన తర్వాత నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసిన. నెక్స్ట్ మా ఆయననైతే లేపి తర్వాత తనను కూడా ముట్టించేసిండు. చూడండి చూడండి ఫ్రెండ్స్, మా ఆయన కూడా వచ్చేసిండు. ఫ్రెష్ అప్ అయితే వచ్చిండు. నెక్స్ట్ మా ఆయన కూడా పూజ చేస్తుండు. చూడండి వత్తులను అండ్ దీపాలను అయితే వెలిగిస్తాడు. మా పూజను అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఈవినింగ్ టైం అయితే మేము మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే ఈవినింగ్ టైం టెంపుల్కి అయితే వచ్చేసినాం. మా దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వచ్చేసి ఇక్కడ కూడా దీపాలు పెడదామని ఉసిరికాయ దీపాలను మట్టి దీపాలు అయితే ప్రమిదలు అయితే పట్టుకొని అయితే వచ్చేసిన. సేమ్ అలాగే ముగ్గు పెట్టేసి దీపాలు అయితే పెడుతున్నాం. నేను అక్క ఇద్దరం అయితే వచ్చేసినాం. అక్కనైతే పిండి దీపాలు బాగా వేసింది కదా ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయి. అంటే నేను చిన్నగా వేసిన, అక్క పెద్దగా వేసింది. అక్క ఉన్న నేను ఇద్దరం అయితే ఇక్కడ దీపాలు ముట్టించిన వెంటనే ఇక్కడ ఏంది అంటే వాళ్ళు 1116 దీపాలు అయితే మొక్కుకున్నారంట. సో అందుకని చెప్పేసి మీరు తొందరగా దీపాలు ముట్టించేసి ఇక్కడ మేము 1000 దీపాలు మాకు కొంచెం హెల్ప్ చేయండి అని అన్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే అక్కడ చూడండి ఇక్కడ దీపాలు అయితే పెడుతున్నా. మేము ప్రమిదలు అండ్ అందులో అయితే వత్తులు వేసేసి వాళ్ళకి హెల్ప్ అయితే చేసేసినాం. ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి ఈవినింగ్ వచ్చిన తర్వాత చూడండి ఇంటికాడ దీపాలు పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్, ఇంటికాడ దీపాలు అయితే పెడుతున్నా. దీపాలు ముట్టించేసి ఫస్ట్ అయితే ఇక్కడ దీపాలు పెడుతున్నాం. దీపాలు పెట్టిన తర్వాతనైతే క్రాకర్స్ కాల్చుకోవాలి కదా, మరి క్రాకర్స్ చిచ్చుబుడ్డలు ఇట్లా తీసుకొని వచ్చిండు మా ఆయన. సో అవైతే బయటనైతే కాల్చిరు. ఒక క్రాకర్ లోపలనైతే కాల్చుకున్నాం. తర్వాతనైతే అప్పటికి టైం ఉంది కదా, ఇంకా ఏం చేద్దాం అని అంటే మహాశక్తి టెంపుల్కి అయితే వచ్చేసినాం. నేను ఫస్ట్ టైం రావడం అసలు ఎంత బాగుందా అంటే
చాలా బాగుంది ఫ్రెండ్స్. కరీంనగర్లో మహాశక్తి టెంపుల్ వినడం తప్ప నేను ఎప్పుడైతే రాలేదు. చూడండి ఇక్కడ కూడా ఉసిరికాయ దీపాలు, వత్తులు అన్ని ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. చాలా మంది వచ్చిర్రు. చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు మార్నింగ్ వస్తే అయిపో అని అనిపించింది, ఎందుకంటే నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు చూసిన కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్తుంటే మధ్యలోనైతే బయట బొమ్మలు పెట్టిర్రు. బొమ్మలు కావాలని ఏడిస్తే అక్కడ కొనుక్కొని అయితే మేము ఇంటికి కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారు? థ్యాంక్ యూ ఫర్